సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకు వస్తుంది, దానికి గల కారణాల గురించి తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది రెండు కారణాలు. ఒకటేమో ఫిజికల్ అంటే ఆర్గానిక్ అంటాం, ఇంకొకటి సైకలాజికల్. సో ఫిజికల్ అంటే ఏంటి? ఫిజికల్గా అంటే అంగానికి రక్త సరఫరా అంటే బ్లడ్ సప్లై తగ్గటము, నర్వ్ ఇంజెక్షన్ స్టిమ్యులేషన్ లేకపోవటము, ఇలాంటివి దేనివల్ల వస్తాయి అంటే ఫిజికల్ జబ్బులు అంటే డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, ఇంకా థైరాయిడ్ కావచ్చు, హైపర్ కొలెస్ట్రీమియా కావచ్చు. హైపర్ కొలెస్ట్రీమియా అంటే బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోయి అడ్డంకులై బ్లడ్ సప్లై తగ్గటం కావచ్చు. ఇలాంటి చాలా కారణాలు, ఈవెన్ హార్మోనల్ లోపాలు కూడా ఫిజికల్ కాజెస్లోకి వస్తాయి. సైకలాజికల్ కారణాలు ముఖ్యంగా ఏముంటాయి? ఒకటేమో యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్, సైకోసిస్, వీటికి వాడే మెడికేషన్స్. దీనివల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు.